హాయ్ హలో అందరు బాగున్నారండి. నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో చేద్దామనిపించింది. వీడియో ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి కోడిగుడ్లు పొరటేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. రోజు ఏదో ఒకటి పని మీద అసలు వీడియో చేయట్లేదు. వీడియో చేయాలంటే అది చాలా ప్రాసెస్గా ఉంది. నాకు ఈ స్టాండ్ కూడా లేకపోయేటప్పటికి తీయట్లేదు. కొంచెం ప్రాబ్లం అనిపించింది, ఒంట్లో అన్ఈజీగా అనిపించి తీయట్లేదు. ఈరోజు కొంచెం చేద్దామని చెప్పి అన్నీ కోసుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం కళాయి పెట్టి తాలింపు గింజలు వేసి నూనె పోసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత బాగా వేగిన తర్వాత దానిలోనే కొంచెం పసుపు, దానిలో కొంచెం ఉప్పు వేసి వేగనివ్వాలి. వేగితే అది బాగా మగ్గిపోయిద్ది అనమాట. నేను కొంచెం పసుపు ఎక్కువే వేసుకుంటానండి. పసుపు వేసుకుంటే యాంటీబయాటిక్ కదా, దానికి సంబంధించి బాగుంటుంది. పసుపు వేసుకున్న ఒంట్లో ఏమన్నా దోషాలు ఉన్నా పోతాయి. ఇక ఉప్పు కూడా వేస్తే ఉల్లిపాయలకి పట్టి బాగుంటుంది కూర కూడా. కోడిగుడ్డులో వేస్తే అంతగా నచ్చదు నాకు. ఇట్లా ఉల్లిపాయల్లో మగ్గనియాలి. పసుపు ఉప్పు వేసి బాగా మగ్గిన తర్వాత ఇక కోడిగుడ్లు పగలగొట్టి పోయాలి. పగలగొట్టి పోసిన తర్వాత కారం వేయాలి. దాంట్లో కారం వేసి ఒక్క 5 నిమిషాలు అలాగా ఉంచేయాలి. ఉంచిన తర్వాత దాన్ని పొరుట్లాగా చేయాలి. ఈలో బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇక 5 నిమిషాలు అయిన తర్వాత ఇలా పొరుటు అయిపోయిద్ది. అది చాలా టేస్ట్గా వచ్చింది కూర కూడా. ఇక మళ్ళీ తినేది కూడా ఏం పెడతాంలే అని పెట్టలేదు. ఇక అన్నం ఉడుకుతుందనమాట. ఇక 12 అవుతుంది కదా, అన్నం వండేసి పక్కన పెట్టుకుందాము. నేనైతే అన్నం బోర్లు ఇస్తానండి. ఏమన్నా పలుకున్నా అది మగ్గిపోయిద్ది అనమాట. మీరు ఇలాగ బోర్లు ఇస్తారా? కామెంట్ చేయండి. నాకైతే ఇలాగే అలవాటు. నాకు ఇలా అలవాటు అయిపోయింది బోర్లు ఇచ్చడం. బాయ్.